కాలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమాల స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు హీరోగా దుమ్ము రేపుతూనే మరోవైపు క్యారెక్టర్స్లోనూ చెలరేగిపోతుంటాడు. ప్రత్యేక పాత్రల విషయానికొస్తే అది ఎలాంటి రోల్ అయినా ఆ పాత్రకు తాను 100% న్యాయం చేకూరుస్తున్నాడు. ఈ కోవలోనే విజయ్ సేతుపతికి బాలీవుడ్ మూవీ రామాయణలో విభీషణుడి పాత్ర పోషించే అవకాశం వచ్చింది. రణబీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా, దంగల్ ఫేమ్ నితీష్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఉత్తరాది దక్షిణాది నటీనటుల సమ్మేళనంతో రూపొందుతోన్న ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా, హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టి దాదాపు ఖరారయ్యారు. ఈ లిస్టులో విభీషణుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. తొలుత ఈ చిత్రంలో నటిస్తానని చెప్పిన విజయ్ సేతుపతి వేరే ప్రాజెక్ట్స్తో డేట్స్ క్లాష్ అవుతుండడంతో రామాయణంకి నో చెప్పాడట. దీంతో ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు హర్మాన్ బవేజాను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట నితీష్ తివారీ. రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే రామాయణ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడానికి అసలు కారణం శ్రీలంక అని తెలుస్తోంది. గతంలో శ్రీలంకకు చెందిన క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో మురళీధరన్ పాత్రను ముందుగా విజయ్ సేతుపతి చేస్తానన్నాడు. అయితే శ్రీలంక తమిళుల ఆందోళనకు మద్దతు ఇవ్వని క్రికెటర్ జీవిత కథలో నటించడానికి వీల్లేదని తమిళలు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించడంతో ఆ బయోపిక్ నుంచి తప్పుకున్నాడు సేతుపతి. ఇప్పుడు లంకాధిపతి రావణుడి తమ్ముడైన విభీషణుడి పాత్ర విషయంలోనూ ఇలాంటి ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విజయ్ సేతుపతి రామాయణ నుంచి తప్పుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.